ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 59% ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో మరో 3300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ మోడ్లో నిర్మిస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో మందుల సరఫరాకు గత ప్రభుత్వం 1000 కోట్లు బకాయి పెట్టగా 700 కోట్లకు పైగా చెల్లించామని, ప్రస్తుతం మందుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నాడు నేడు కింద ఆసుపత్రుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, 14,106 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 2,445 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం 246 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 24 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని తెలిపారు. సెకండరీ మరియు టెర్షరీ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ పనుల వివరాలు కింద విధంగా ఉన్నాయి. 1 క్రమ సంఖ్య 1 ఏరియా హాస్పిటల్ మరియు సిఎస్సిలు గ్రాంట్, నబార్డ్ కింద గ్రాంటు, ఆసుపత్రులు సదుపాయాల సంఖ్య 168, అంచనా వేసిన ఖర్చు 1225 కోట్ల 37 లక్షలు. అధ్యక్ష, కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ కింద నబార్డు కింద 11 కళాశాలలు 5,455 కోట్లు, గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నబార్డు గ్రాంటు 5 ఆసుపత్రులు అయితే 246 కోట్లు. అదేవిధంగా కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ కింద సిఎస్ఎస్ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 1550 కోట్లు. ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు మరియు అనుబంధ సంస్థలు పీజీ సీట్లు 2వ దశలో 13, 3,820 గాను మంజూరు చేసినవి 756, మొత్తం 3,520. కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ రాష్ట్ర మరియు ఎస్సీఐ సాక్షి కింద 3 1475 కోట్లు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ అది 78 కోట్ల 27 లక్షలు. క్యాన్సర్ ఆసుపత్రి కడప, మానసిక ఆరోగ్య సంస్థ కడప, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ 3 కలిపితే 3 ఆసుపత్రులు అయితే 257 కోట్లు. వెరసి మొత్తం 2007 పనులకు గాను 14,106 కోట్ల 64 లక్షలు. అధ్యక్ష, రెండో ప్రశ్నకు సమాధానం డిఎంఈకి 14,8 కోట్ల 97 లక్షలు, డిఎస్హెచ్కి 2,251 లక్ష కోట్లు. కేటాయించిన మొత్తం 1,658